పండిత వెంకటేశ్వర శాస్త్రి గారి చేత సంకలనం చేయబడినటువంటి చతుర్వేద మంత్రాలు వాటి శతకాలు. అందులో యజుర్వేద శతకంలో మంత్రం ఈరోజు చెప్పుకుందాం. మన ఛానల్ వేదాంధ్ర ఆంధ్రుల కోసం వేదాన్ని ప్రచారం చేయాలి, తెలియజేయాలి, వేద జ్ఞానం ఉండాలనే ఉద్దేశంతో, వైదిక సనాతన ధర్మాన్ని అందించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాం. వేరే బయట కార్యక్రమాలు ఉన్న కారణంగా చాలా రోజుల నుంచి ఛానల్లో రాలేదు. ఈరోజు ప్రారంభిస్తున్నాం. మంచి విషయంతో ప్రారంభమవుతుంది. యజుర్వేదం 35వ అధ్యాయం 11వ మంత్రం. ఇందులో విషయము ఎవరు పవిత్ర గుణములకు పాత్రులు. పవిత్రత, పరమాత్మని పొందాలంటే పవిత్రత ఉండాలి, దోషరహితంగా మన మనస్సు ఉండాలి. అప్పుడే ఆ పవిత్రకు పాత్రులు ఎవరు, ఎలాంటి గుణాలు పాత్రులు అనేది విషయం. ఓం అపాఘమప కిల్బిషమప కృత్యామపూరప అపామార్గత్వమస్మదవ దుష్స్వప్నాంగం సువా. పదార్థం: ఓ సజ్జనులారా, ఎట్లు అపామార్గ ఉత్తరేణి ఔషధము రోగ నివారణం చేయును, అట్లే త్వం నీవు అస్మాత్ మానుండి అఘం పాపమును అపసుప దూరమనొచ్చుము, కిల్బిషం మనోమాలిన్యమును కూడా దూరమనొచ్చుము, కృత్యాం దుష్టకృత్యములను దూరమనొచ్చుము, రపః ఇంద్రియ వాసనలను అపో దూరీకృతుల చేయుము, దుస్వప్నస్యం దుష్ట స్వప్నములు, దుహు స్వప్నియం అంటే దుష్ట స్వప్నములు, చెడు కలలు, అపశుభ రాకుండా చూడుము, అపశుభ. ఇది పదార్థము. భావార్థము: ఎట్లు అపామార్గమును అపామార్గం అనేటటువంటి ఔషధి రోగములను దూరము చేసి ప్రాణులను సుఖింపచేయును. అంటే అపామార్గం అంటే ఏది, ఉత్తరేణి అన్నారు. ఉత్తరేణి అనేది ఒక ఔషధం, ఔషధ గుణం అన్నటువంటిది. ఆ ఔషధ గుణం ఏంటి పనిచేస్తుందట, రోగాలను దూరం చేస్తుందో, ఏ విధంగా అయితే అపామార్గం అనేటువంటి ఉత్తరేణి రోగాలను నివారణ చేస్తుందో, అదేవిధంగా రోగాలకు దూరం చేసి ప్రాణులను సుఖం చేస్తుంది. రోగాలు ఎప్పుడైతే లేవో అప్పుడే సుఖంగా ఉంటాం కాబట్టి అలాంటి సుఖాన్ని అందిస్తుందో, ఆ విధంగా సజ్జనులు దోషముల నుండి దూరం ఉండి అన్యులను శిష్టాచారం చేత శుద్ధి చేయుదురో వారే పవిత్ర గుణములకు పాత్రులగుదురు. ఇది విషయం. సజ్జనులు ఎవరైతే ఉన్నారో, సద్గుణవంతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రకంగా రోగాలకి దూరం ఉండేట్లు ఔషధాలు సేవిస్తారో, అలాగే దుర్గుణాలు, దోషాలు అంటే దుర్గుణాలు, మానసిక మాలిన్యములు, వీటి నుంచి దూరంగా ఉండి దానిని ఇతరులకు కూడా శిష్టాచారం చేత ఇతరులకు కూడా బోధించి వాళ్ళని కూడా ఈ మానసిక మాలిన్యం దూరంగా చేస్తున్నారు. వారు పవిత్ర గుణములకు పాత్రులవుదురు. అది పవిత్ర గుణములతో ఎవరుంటారు, ఎవరైతే తమ దోషాలను గ్రహించి అంగీకరించి పరమాత్మ ముందు ఒప్పుకుంటారో. సాధారణంగా ఎవ్వరు కూడా ఎవరి తప్పులను వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. తప్పుల నుంచి తప్పించుకోవడానికి అనేక తప్పులు చేస్తుంటారు, అనేక అబద్ధాలు ఆడుతుంటారు. దాని కారణంగా ఏంటంటే రాను రాను వాళ్ళు దుర్గుణాలకు లోనవుతుంటారు, పాపభూతులు అవుతుంటారు, పాపంలో పడిపోతుంటారు. ఎప్పుడైతే ఆ పాప మార్గంలోకి వెళ్ళిపోయారో వాళ్ళు ఇంకక్కడి నుంచి పరమాత్మ యొక్క కృపకు దూరం అవుతున్నారనే విషయం తెలుసుకోవాలి. పాపం అంటే ఏదైతే వేదంలో చేయకూడదని నిషేధం విధించిందో అది పాపము. ఒక్క మాటతో చెప్పాలంటే పాపం అంటే పరమాత్మ వేదంలో విధి నిషేధాలు వేదంలో వాటిలో చెప్పారు. ఆయన ఆ చేయకూడని పనులు చేయటమే పాపము. కాబట్టి అలాంటి పాపానికి దూరంగా ఉండాలి.
అదేవిధంగా మనిషికి మనస్సు ఇంద్రియాలు ఇవి రెండు ఉంటాయి. మనస్సులో ఉన్న వాళ్ళ యొక్క దుష్కృతమైనటువంటి పూర్వ వాసనలు ఏవైతే ఉంటాయో అటువైపు మనస్సు లాగబడుతుంది. ఆ లాగబడిన కారణంగా వాళ్ళు ఆ పనులు చేయడానికి ఇష్టపడతారు. ఏదైతే మనస్సులో అంటే చెడు వాసనలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడం కోసం ఇంద్రియాలను వాడతారు. ఇంద్రియాల దోషం ఏమి లేదు పాపం. ఏమున్నాయి? కన్ను దృశ్యాన్ని చూపిస్తుంది, చెవి వినిపిస్తుంది. అది మంచి చెడు అనేది గుణం ఆలోచన దానికి లేవు, వినిపించడం వరకే. కాళ్ళు నడిపిస్తాయి అంతే. ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు అనేది కాళ్ళు నిర్ణయించవు, మనస్సు నిర్ణయిస్తుంది. ఆ మనస్సు కూడా మంచి చెడు విచక్షణ జ్ఞానం మనసులో ఉండాలి. అది లేకుండా ఆ విచక్షణ లేనప్పుడు పాపకార్యం చేయటానికి మనసులు ఇష్టపడతారు. పాపకార్యాలు ఎప్పుడైతే చేస్తున్నారో పాపం చేసే వాళ్ళతోనే సహవాసం చేస్తారు. పాపం చేసే సహవాసం ఎప్పుడైతే చేశారో మొత్తం మానవ జీవిత అంతిమ లక్ష్యానికి దూరం అయిపోయి సదా దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు, దుఃఖభూయిష్ఠులు అవుతారు. కనుక ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యమును అంటే మనం కళ్ళు మూసుకొని ధ్యానావస్థలో పరమాత్మతో మాట్లాడుకొని ఈశ్వర ప్రణిధానం, నేను నీకు సరెండర్ అవుతున్నాను పరమాత్మ. నా మనస్సులో, నా హృదయంలో, నా చిత్తంలో ఎలాంటి చెడు లేదు, మీ ముందు నేను సమర్పణ అవుతున్నాను. ఒకటి చెడు ఏమైనా ఇప్పటివరకు ఉన్నట్లయితే దాని నుంచి దూరం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. తద్వారా మీ యొక్క ఉపాసనలో మీ యొక్క ఆనందాన్ని నేను అనుభవిస్తాను. అదే నేను గుణతృప్తి శబ్దం చేయాలన్నమాట. ఓం ఈశం.